నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. ఎక్కడ చూసినా నిన్నటి నుంచి ఎక్కడ చూసినా ఒకటే కనిపిస్తుంది. ఏదైతే ఆ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే హడావిడి కొనసాగుతుంది. మరి ఈరోజు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కోంపల్లి శివశివాని జూనియర్ కాలేజ్లో ఉన్నాము. ఇప్పుడైతే వాళ్ళకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి చాలా మంది బయటకు వస్తున్నారు. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. పేరేంటండి? కార్తిక్ గారు. ఎట్లా రాశారు ఎగ్జామ్? పేపర్ మోడల్ అయితే చాలా టఫ్నెస్ తో వచ్చింది. సో 2016 తర్వాత ఇది ఫస్ట్ రిలీజ్ కాబట్టి చాలా టఫ్ అనిపిస్తుంది ఇంకాను. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంకా చాలా పాతవి ఇస్తాడు అనుకుంటే కొన్నిసార్లు ఏంటంటే వెరీ రీసెంట్ మోడల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇది ఊహించని షాక్ అనమాట. సో ఎప్పుడు అప్లై చేసుకున్నారు? 2022 డిసెంబర్. అప్పుడు దాదాపు 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 year గ్యాప్ వస్తుంది. సో దాని తర్వాత కన్స్ట్రక్ట్ చేసిన మోడల్ లైక్ కొంచెం టఫ్నెస్ తో ఇంక్లూడ్ అయి ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్తాం, మాకేం ఉండదు ప్రభుత్వానికి. సో కమిషన్ వాళ్ళు ఎలాగైతే రెగ్యులేషన్ అనుకుంటారో వాళ్ళు దాని ప్రకారం ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసుకొని టెస్ట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. సండే రోజు పేపర్ టఫ్ వచ్చిందా? ఈ రోజు 2 days టఫ్ అని అనిపిస్తుంది. ద వే ఆప్షన్స్ ఎలాగ అడిగారు అంటే ఇట్ విల్ జస్ట్ ట్రిక్ అండ్ కన్ఫ్యూజ్ అనమాట. అలా కూడా ఉన్నాయి. చాలా మంది కొందరు ఏమంటున్నారు అంటే టఫ్ వచ్చింది పేపర్ అని చెప్తున్నారు. టఫ్ వస్తుంది, కానీ నా ఉద్దేశం ప్రకారం చాలా విపరీతంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ కోర్ క్రీమ్ క్యాండిడేట్స్ కి మాత్రం ఎలాంటి పేపర్ ఇచ్చినా వాళ్ళు చేయగలుగుతారు. ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటి గ్రూప్ 2 పైన? న్యూట్రల్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎట్లా రాస్తారు ఎగ్జామ్? మంచిగా రాశాను. గ్రూప్ 2 ఎగ్జామ్ మరి చూస్తున్నారు, ఏదైతే ఎక్కడ చూసినా ఒకటే కనిపిస్తున్నది. మరి దీనిపై ఎట్లా వచ్చింది పేపర్? పేపర్ అయితే ఈజీగానే ఉందండి. ఈజీగానే వచ్చింది. మీ తరపు నుంచి ఏం చెప్పాలి? పేపర్ అయితే ఈజీగానే వచ్చింది. కట్ ఆఫ్ జర తక్కువ పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. బ్రో నమస్తే. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ చాలా కండక్ట్ చేశారు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రస్తుతం ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ తగ్గిపోయింది. నిన్నటి పర్సెంటేజ్ కూడా చూసుకుందాం అనుకున్నాం, చూడలేకపోయాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే గ్రూప్ 1 పేపర్ ఈజీ ఉంది గ్రూప్ 2 కన్నా. గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు మంచిగా అనిపించింది. కొంచెం గ్రూప్ 2 పేపర్ కొంచెం అంటే 80-90 మేము అనుకుంటున్నాం యావరేజ్ గా. పేపర్ బాగుంది అనమాట. చదువుకున్న వాళ్ళకి అయితే మంచి పేపరే. అంతే, కనీసం రావాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మధ్యలో అనుకుంటా. ఆల్రెడీ ఐఎమ్ ఎంప్లాయీ, కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఏం లేదు. ఎక్స్క్యూజ్ మ్యామ్, పేపర్ ఎలా వచ్చింది? నమస్తే. పేరేంటండి? రేణుక. ఎక్కడి నుంచి వస్తున్నాను? రామ్నగర్. పేపర్ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు మరి? ఈజీగానే ఉంది. 4th పేపర్ హార్డ్ అనిపిస్తుంది. 4th పేపర్ హార్డ్ వచ్చింది. ఓకే మేడం. హాయ్ బ్రో. హాయ్ మేడం, నమస్తే. పేరేంటి మేడం? చంద్రకళ సార్. చంద్రకళ. ఎక్కడి నుంచి మీరు వచ్చారు? కోటి సార్. కోటి. ఎట్లా వచ్చింది పేపర్? ఎట్లా వచ్చింది గ్రూప్ 2? బాగా వచ్చింది సార్. చాలా మంది హార్డ్ వచ్చింది అని చెప్తున్నారు. హార్డ్ ఉంది, కొన్ని మంచి. స్ట్రెంత్ ఎందుకు తగ్గిపోతుంది? చాలా మంది ఇప్పుడు మన రీసెంట్ గా అన్ని చాలా నోటిఫికేషన్స్ కి వచ్చినాయి కదా సార్, రిజల్ట్ వచ్చినాయి కదా, జాబ్స్ వచ్చినాయి కదా అందరికి. అంటే కొంతమంది రాలేరు. అంటే ఒక 32-36% వచ్చారు. అయితే అవును సార్, పర్సెంటేజ్ తక్కువ ఉందా? రీసెంట్ గా గురుకులు వచ్చాయి కదా సార్. సాటర్డే రోజు రాసిన ఎగ్జామ్ బాగుందా, లేకపోతే ఈ రోజు సండే రోజు రాసిన? రెండు నిన్న పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, పేపర్ 3 ఏ టఫ్ అంటే? ఏది 2 బాగుంది, ఇవాళ పేపర్ 3 బాగుంది, 4 బాగుంది. 4 బాగుంది, 3 టఫ్ వచ్చిందా? కొంచెం. మేడం మీరేం చెప్తారు? అవునండి, 3 అయితే టఫ్ వచ్చింది. 3 టఫ్ వచ్చింది. నిన్న పేపర్ 1 కూడా టఫ్ వచ్చింది. 1 ఈజీగా వచ్చింది. హాయ్ బ్రో. హాయ్, నమస్తే. సార్. పేరేంటండి? శ్రీకాంత్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎగ్జామ్ రాయడానికి? ఆదిలాబాద్ నుంచి ఎగ్జామ్ రాయడానికి వచ్చారు? అంటే నేను ఇక్కడే ఉంటా, సో ఇక్కడ ఎగ్జామ్ పెట్టి సెంటర్ పెట్టుకుని ఇక్కడ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది పేపర్? పేపర్ చాలా ఈజీగా ఉంది సార్. అంటే పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, పేపర్ 3 కావచ్చు, పేపర్ 4 ఏ టఫ్ వచ్చిందండి? అర్థం కాలేదు. అంటే కొందరు పేపర్ 3 టఫ్ వచ్చింది, పేపర్ 4 ఈజీ వచ్చింది అని చెప్తున్నారు. వాళ్ళు మోడరేట్గా వచ్చింది, అంత టఫ్ ఏం రాలేదు. చాలా బాగా వచ్చింది పేపర్. ఓకేనా? అంతా ఓకే. ఫైనల్గా మీ తరపు నుంచి ఏమనుకోవాలి? నా తరపు నుంచి ఏమో సార్, నేను 100% ఇచ్చా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ సార్. పేరేంటి? రాహుల్ గారు. ఎట్లా రాశారు గ్రూప్ 2 ఎగ్జామ్? బాగా రాశాను. ఏమన్నా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత క్వశ్చన్స్ ఎక్కువ తెలంగాణ గురించి అడుగుతున్నారా, లేకపోతే దేనిపైన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి? ఇప్పుడు రాసిన ప్రకారం అయితే
ఆంధ్రాకి తెలంగాణకి సేమ్ క్వశ్చన్స్, బయాస్డ్ ఏం లేకుండా సేమ్ ఉన్నాయి కొంచెం. ఇద్దరికి సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బయాస్డ్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఈజీ క్వశ్చన్ ఏమైనా చెప్పగలుగుతారా? ఈజీ క్వశ్చన్ అది 2 minutes. క్రొనలాజికల్ ఆర్డర్ ఒకటి అడిగారు అనమాట. సంసద్ యాత్ర, మిలియన్ మార్చ్. ఓకే ఓకే. కొంచెం హార్డ్ వచ్చిందని చెప్తున్నారు పేపర్. హార్డ్ వచ్చింది కొంచెము, కానీ ఇక ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మీడియం టు డిఫికల్టీ లెవెల్ కొంచెం హార్డ్ ఉంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ 4 పేపర్లో ఈజీ పేపర్ ఏదని చెప్తారు? ఈజీ అంటే నాకు అనిపించింది మాత్రం ఫస్ట్ పేపర్ అండ్ ఫోర్త్ పేపర్. ఓకే థ్యాంక్ యూ. మేడం నమస్తే. నమస్తే సార్. పేరేంటి మేడం? సృజన. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పట్టంచెరు నుంచి. పటాన్చేరు. గ్రూప్ 2 ఎగ్జామ్. అవును సార్. ఓకే మేడం, గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ ఫస్ట్ ఎలా వచ్చింది? కొంచెం హార్డ్ గానే వచ్చింది సార్. ఏది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4? పేపర్ 4, పేపర్ 3, 2. మిగతా కొంచెం పర్వాలేదు. ఓన్లీ పేపర్ 3, పేపర్ 4 హార్డ్ వచ్చిందని చెప్తారు. సెకండ్ 4 హార్డ్, మిగతా పర్వాలేదు. పర్వాలేదు అంట. అవును సార్. అంటే కొన్ని ఈజీ ఏమైనా క్వశ్చన్ వచ్చినాయి మేడం? వచ్చినాయి సార్. ఒక క్వశ్చన్ చెప్పండి సార్. మీరు పర్టికులర్ గా ఇప్పుడు అడిగితే చెప్పలేను సార్. ఓకే ఓకే. ఇప్పుడు జాబ్ వస్తుంది అంటారు మరి మీకు? ఏమో చెప్పలేను సార్. మీ అభిప్రాయం చెప్పండి కదా. మరి చాలా స్ట్రెంత్ కూడా తక్కువ ఉన్నది, దాదాపు 35-36% ఏమో ఉంది. అవును సార్, కానీ చెప్పలేను, కన్ఫర్మ్ అయితే చేయలేను. అంటే మీ నమ్మకం ఎలా ఉంది? మీరు పేపర్ రాశారు కదా, మీరే రాశారు కదా, మీ నమ్మకం ఎలా ఉంది? అంటే సెకండ్ 4th హార్డ్ వచ్చింది కదా సార్, వస్తుందో పోతుందో తెలియదు. అంటే మీ నమ్మకం ఎలా ఉంది మేడం ఫైనల్ గా? మేడం చెప్పలేను సార్, చెప్పలేను. ఖచ్చితంగా వస్తుంది అంటారా మేడం? ఏమో ఆలోచనే. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ తరపు నుంచి ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతారా ప్రభుత్వానికి? అంటే గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం పైన ఒక లీకేజ్ అయినాయి కదా పేపరు, మరి ఈ పైన ఫైనల్ గా ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తలేదు సార్, మంచిగా గవర్నమెంట్ చూసుకుంటే చాలా అంతే. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.